ఈ రోజుల్లో ఎవరిని కదిపినా మాకు కాలం సరిపోవట్లేదు అంటున్నారు. కనీసం పిల్లలు కూడా అలాగే చెప్తున్నారు, టైం సరిపోవట్లేదు అని చెప్తున్నారు. ఎందుకు సరిపోవట్లేదు? మనం అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నాం, కానీ మనం సమయం ఇచ్చుకోవట్లేదు. మనకి ఎప్పుడైనా ఎవరికి వారు సమయం ఇచ్చుకుంటున్నా మనం ఏంటి అని ఆలోచించడం లేదు. మనకు సమయం ఇచ్చుకున్నప్పుడు మన లోపల ఉన్న శక్తి మనకు ఎలా తెలుస్తుంది? మనం ఒక సమస్య వచ్చిందనుకోండి, ఎన్ని పనులైనా చేస్తున్నాం, కానీ మన సమస్య వచ్చినప్పుడు మన మనసు 10 విధాలుగా పోతుంది. అది ఏకమై పరిష్కారానికి చేసుకునే శక్తిని కోల్పోతుంది. అలా శక్తి ఈ 10 విషయాల్ని సమీకరించుకుని దాన్ని ఒక కొలుకు తీసుకొచ్చే శక్తి ఎలా వస్తుందో మనలో ఆత్మశక్తి పెంచుకోవాలి. ఆత్మశక్తి పెరిగినప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకోగల శక్తి మనకు వస్తుంది. అది ఎలా వస్తుంది? ఒక ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి మాత్రం ఇది పుష్కలంగా ఉంటుంది. దాన్ని మనం ఆ శక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం. ఈ కష్టాలని నష్టాలని అన్నిటినీ ఆలోచించి ఒక క్షణంలో నిర్ణయం తీసుకునేంత శక్తి మనకు వస్తుంది. లేకపోతే ఈ శక్తి ఈ నిర్ణయం తీసుకునే శక్తి లేనప్పుడు ఏం చేస్తాం? కష్టాలు తెచ్చుకుంటాం, నష్టాలు తెచ్చుకుంటాం. కాబట్టి మనం ఈ శక్తిని పెంచుకోవడానికి మన ఆత్మ ఉన్నదని ఆత్మశక్తిని తెలుసుకుని దాన్ని పెంచుకుని దాన్ని వినియోగించుకోవాలన్నమాట. ఆ వినియోగించుకొని మనం ముందుకెళ్ళాలి. మనం ముందుకెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ప్రతి నిర్ణయము, ప్రతి ఆలోచన మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. మన పని అలా కోటలాగా ఉంటుంది, పెట్టిన కోటలాగా, కట్టిన గోడలాగా అలా అంత నిర్ణయాధికారంగా ఉంటుంది. అలాంటి శక్తిని మనం పోగొట్టుకుని ఇలా నిర్వీర్యంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఆత్మపరులుగా, ఆత్మ అధీనులుగా ఉండాలి. కానీ పరాశక్తి పరులకి వంగి అందరి చేత అందరికీ మనం పనిచేసే వాళ్ళ ఉండకూడదు. మనం అందరికీ చేయొచ్చు, కానీ మనం ఏంటో మన కోసం మనం కొన్ని చేసుకోవాలి. మన ఆత్మని తెలుసుకునేలా ఉండాలి. ఈ ఆలోచన కూడా మనకు రాదు. అక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. మీలో ఆత్మశక్తిని పెంచుకోండి, ఆత్మ నిర్ణయాధికారాన్ని పెంపొందించుకోండి. అప్పుడు మీరు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ కుటుంబం అంతా బాగుంటుంది. ఆత్మశక్తిని పెంచుకుని ఆత్మదైవంతులుగా ఉండి ముందుకు నడవండి, అందరినీ నడిపించండి. దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఆధ్యాత్మిక విద్యని పట్టుకుని ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మనకి దాని అంతటదే ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మ అనేది మన లోపల పనిచేస్తుంది, మనం నడిపించేది అదే అని ఈ మనసు అధీనులు కాకుండా ఆత్మాధీనులు అవుతారన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలు కానీ మనసుని పక్కకు తోసి ఆత్మ ఎలా చెప్పిందో, ఆత్మ ఎలా నడిపించిందో అలా నడవగల శక్తిని మనం పెంచుకుంటాం. అప్పుడు మనమే ఎంతో మార్పు చెందుతాం. మనలాంటి వాళ్ళు 10 మంది మారితే లోకం అంతా మారుతుంది. ఒక బిల్డింగ్కి 4 స్తంభాలు, అలాగే 10 మంది ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని మారుస్తారు. అలాగే జరుగుతూ వస్తుంది ఇప్పటికి కూడా. అలాంటి మహానుభావులు ఉన్నారు, ముందు కూడా ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఇలాంటిది మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనం కూడా ఎంతో ధైర్యవంతులుగా, శక్తివంతులుగా ఉంటాం. ఇది ఆలోచించండి. రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.